మా పొలంలో మొలకలు వచ్చినాయో చిక్కుడు విత్తనాలు అన్నీ వచ్చినాయి, మొలిసినాయి. మా ఆయన చేలో నీళ్లు కట్టడానికి కుస్తీలు పడుతున్నాడు అక్కడ. ఎందుకు అలా వాళ్ళు టైట్ ఉంది, రావట్లేదా? నేను వచ్చి చేయమంటావా? మళ్ళీ ఇరిగిపోయిద్దని భయమా? కరెంట్ వచ్చిందా? కొంచెం బ్యాలెన్స్ ఉంది. 4 రోజుల నుంచి మనిషిని పెట్టి కట్టించాము. ఎంతలా బాదం చెట్టు ఎలా పడిపోయిందో చూడు గాలివానకి. ఇంకా 4 లైన్లు. ఎంత ఉంది కట్టాల్సింది? మా పొలంలో మొలకలు వచ్చి నేను రాగానే తీసా. నేను నాటాక దానికి తిరుగుండదు లేకలా. బుక్కాపూర్ నుంచి వచ్చి అరటి పిల్లలు నాడుతున్నారంట అక్కడ. వెళ్ళి చూసి వస్తా. ఈ అరుగు మీద కూర్చొని లేయకుండా ఇక్కడి నుంచి జాంకాయలు అందుతున్నాయి. జాంకాయ కవరా కోసుకుంటాను. చూడు, నేను కూర్చుని చోటు నుంచే లేకుండా ఇప్పుడు జాంకాయకి వస్తా. కరెంట్ తీగలు ఉంటాయి. తీగలు ఏంటి? నువ్వు తీగలతో నాశనం తీగలు ఉంటాయి. సక్సెస్గా ఇంకా జాంకాయ కోసేసాను. అరుగు ఇంకా మా హస్బెండ్ ఇంకా యుద్ధానికి రెడీ అవుతున్నారు. ఇంక వెళ్ళు నీళ్ళు కట్టు. నేను కనకాంబరాలు కోసుకోవడానికి వచ్చా. నువ్వు ఆ నీళ్ళని కట్టండి, నేను ఎంతసేపుకి వస్తా. పూలు జాంకాయ తీయగా ఉంది, కావాలా? పక్క జిల్లా నుంచి వచ్చి ఇక్కడ వీళ్ళు పిల్లలు నాడుతున్నారు, అరటి పిల్లలు. ఆ చేలో కనపడే సారు డ్రిల్ మాస్టరు. ఏం బాబా సారు గిలిచిపెట్ట గడ్డి లేవు. సార్ అంటారా? సార్ మీరు రిటైర్డ్ అయ్యారా? ఇంకా 1 ఇయర్ అయినా ఎంత ఓపిక. నమ్మకం రాకుండా చేస్తారు. మా ఆయన అదే గొంతు విని మంచిగా అరటి పిల్లలు పోల్సిన అన్న లక్ష్మి అంతే, వాళ్ళతో ఏం పని అంతే. ఎక్కడి నుంచి ఎక్కడ కట్టాలి? ఇది బ్యాలెన్సా? ఈ బ్యాలెన్స్ ఎందుకు డబ్బులు అని నువ్వు కట్టడానికి వచ్చి ఇంకెన్ని ఉన్నాయి కట్టాల్సినవి? ఒట్టిగా ఉంది.
కనకాంబరాలన్నీ కోసి ఇంకొచ్చి షెడ్లో కూర్చొని జాంకాయ తింటున్నా.